హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో డైయూరెటిక్స్ అండ్ యాంటీ డైయూరెటిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే వాట్ ఆర్ డైయూరెటిక్స్? ఓకే, డైయూరెటిక్స్ ఆర్ ద ఏజెంట్స్ విచ్ ఇంక్రీజెస్ ద ఫ్లో ఆఫ్ యూరిన్ అండ్ దే ఆర్ యూజ్డ్ టు రిలీఫ్ ఫ్రమ్ ద ఒడిమా. సో ఒడిమా నుంచి రిలీఫ్ అవ్వడం గురించి యూజ్ చేస్తాం. సో సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి ఏంటి అంటే the agents which are used to increase the flow of urine, diuretics. ఓకే, డైయూరెటిక్స్ అంతే, ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫస్ట్. దాని తర్వాత సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ బేస్డ్ ఆన్ ద పొటెన్సీ క్లాసిఫికేషన్. ఇది గుర్తుంచుకుంటే 1 మార్క్ అయితే మ్యాక్సిమం వస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ దే ఆర్ క్లాసిఫైడ్. ఓకే, సో ప్రమోటర్స్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో. సో గ్లోమరులర్ బ్లడ్ ఫ్లోని ప్రమోట్ చేయడం ద్వారా యూరిన్ లెవెల్ పెంచేటి ఏవి అంటే గ్జామ్థైన్స్. నెక్స్ట్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. సో ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ జరగకుండా చేసి యూరిన్ లెవెల్ పెంచేటి థయాజైడ్స్ అండ్ ఎసిటోజోలమైడ్. నెక్స్ట్ యాంటాగోనిస్ట్ ఆఫ్ ఆల్డోస్టిరాన్, స్పైరోనోలాక్టోన్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్పైరోనోలాక్టోన్. నెక్స్ట్ ఆస్మోటిక్ డైయూరెటిక్స్ వచ్చేసరికి మానిటాలు, గ్లిజరాలు, ఐసోసార్బైడ్. నెక్స్ట్ పొటాషియం రిటైనింగ్ డైయూరెటిక్స్ వచ్చేసరికి ట్రయాంటిరన్ ఎమోలోరైడ్. ఓకే, నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్నిల్ డైయూరెటిక్స్ వచ్చేసరికి ఫ్రూసమైడ్ అండ్ ఇథాక్లినిక్ యాసిడ్. సో ఇక్కడ వచ్చేసరికి అన్నీ కూడా ఇప్పుడు ఆస్మోటిక్ డైయూరెటిక్ అంటే ఆస్మోటిక్ ప్రెజర్ క్రియేట్ చేస్తాయి. ఇక్కడ యాంటాగోనిస్ట్ ఆఫ్ ఆల్డోస్టిరాన్, సో అందులో మెకానిజం. ఓకే, ఆల్డోస్టిరాన్ యాంటాగోనైజ్ చేసి యూరిన్ లెవెల్ పెంచుతుంది, స్పైరోనోలాక్టోన్. తర్వాత వచ్చేసరికి గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో, సో గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ పెంచి యూరిన్ లెవెల్స్ పెంచుతాయి, గ్జామ్థైన్స్. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, సోడియం రీఅబ్జర్వ్ అవ్వకుండా చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ పొటాషియం రిటైనింగ్ డైయూరెటిక్స్, ఇవి కూడా సోడియం రీఅబ్జర్వ్ కాకుండా చేస్తాయి. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్నిల్ డైయూరెటిక్స్, సోడియం రీఅబ్జర్వ్ కాకుండా చేస్తాయి. ఓవరాల్గా ఏదైనా మెకానిజం యాక్షన్ వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్, సో ఇన్హిబిషన్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం ద్వారానే యూరిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ మామూలుగా గుర్తుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి 2 సార్లు చదువుతూ గుర్తుంటాయి. ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో, గ్జామ్థైన్స్. సో కెఫిన్, థియోఫిలిన్, ఎమినోఫిలిన్. మనకు తెలిసిందే కెఫిన్ తాగినప్పుడు యూరిన్ వస్తూ ఉంటుంది. సో ఎందుకోసం అంటే గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోయి యూరిన్ వస్తూ ఉంటుంది. టీ ఎక్కువ తాగుతూ ఉంటాయి, లేకపోతే కాఫీ ఎక్కువ ఉంటే యూరిన్ వస్తూ ఉంటాయి, తెలిసిందే. తర్వాత ఇన్హిబిటర్స్ ఆఫ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, థయాజైడ్, ఎసిటోజోలమైడ్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్డోస్టిరాన్, స్పైరోనోలాక్టోన్, యాంటాగోనిస్ట్ ఆఫ్ ఆల్డోస్టిరాన్, స్పైరోనోలాక్టోన్ గుర్తుంటుంది. నెక్స్ట్ ఆస్మోటిక్ డైయూరెటిక్స్ అనగానే మానిటాలు, గ్లిజరాలు, ఐసోసార్బైడ్. నెక్స్ట్ పొటాషియం రిటైనింగ్ డైయూరెటిక్స్, ట్రయాంటిరన్ ఎమిలోరైడ్. సో ఇక్కడ పొటాషియం టీ బేస్ చేసుకొని ట్రయాంటిరన్, ఏ బేస్ చేసుకొని ఎమిలోరైడ్. ఓకే, స్పైరోనోలాక్టోన్ కూడా పనిచేస్తుంది పొటాషియం రిటైనింగ్ డైయూరెటిక్ లెక్క. సో బిసైడ్స్ యాక్టింగ్ యాజ్ యాంటాగోనిస్ట్ ఆఫ్ ఆల్డోస్టిరాన్. ఓకే, దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్నిల్ డైయూరెటిక్స్ వచ్చేసరికి ఫ్రూసిమైడ్, ఇథాక్లినిక్ యాసిడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లూప్ ఆఫ్ హెన్నిల్ ఫాలోయింగ్ ఈజ్ ద లూప్ ఆఫ్ హెన్నిల్ డైయూరెటిక్స్, ఫ్రూసిమైడ్ ఈజ్ లూప్ ఆఫ్ హెన్నిల్ డైయూరెటిక్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద పొటెన్సీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. సో వీక్ డైయూరెటిక్స్, మోడరేట్లీ పొటెంట్ డైయూరెటిక్స్, వెరీ పొటెంట్ డైయూరెటిక్స్. ఓకే, వీక్, మోడరేట్లీ పొటెంట్, వెరీ పొటెంట్. ఓకే, సో వీక్ డైయూరెటిక్స్ వచ్చేసరికి ఆస్మోటిక్ డైయూరెటిక్స్, గ్జామ్థిన్ డెరివేటివ్స్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్. ఆస్మోటిక్ డైయూరెటిక్స్, గ్జామ్థిన్ డెరివేటివ్స్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ మోడరేట్లీ పొటెంట్ వచ్చేసరికి థయాజైడ్స్. వెరీ పొటెంట్ వచ్చేసరికి ఫ్యూరోసిమైడ్, ఇథాక్లినిక్ యాసిడ్, బ్యూమెటనైడ్. ఓకే, సో వీటిని గుర్తుంచుకోవడం గురించి సింపుల్గా ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సొసైటీలో బతకాలి అంటే మనం మాది, నా ఇష్టం, మేమింతే అంటే వీక్ అయిపోతాం. సో వీక్గా ఉంటాం. సో తా అంటే తందన అంటే సంబట్, ఓకే బతకొచ్చు. ఓకే, తా అంటే తందన అంటే సంబట్ బతకొచ్చు. ఓకే, అది కాకుండా ఎదుటి వ్యక్తుల లూప్స్ తెలుసుకుంటే మంచి హాయిగా బతకొచ్చు, అంటే వెరీ పొటెంట్ ఉంటాం మనం. సో మాది, మేమింతే, మా ఇష్టం అన్నట్టు ఉంటే మాత్రం వీక్గా ఉంటాం. సో మనం వీక్ అయిపోతాం. తా అంటే తందన అంటే సంబట్ పొటెంట్ ఉంటాం. సో లూప్స్ తెలుసుకుంటే ఎక్కువ పొటెంట్, ఇంకా మనం ఏదైనా బెదిరియచ్చు. ఓకే, సో అది బేస్ చేసుకొని మనం ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. వీక్ డైయూరెటిక్స్, మోడరేట్లీ పొటెంట్ డైయూరెటిక్స్, వెరీ పొటెంట్ డైయూరెటిక్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బేస్ చేసుకొని, బేస్ చేసుకొని మానిటాలు ఆస్మోటిక్ డైయూరెటిక్, బేస్ చేసుకొని ఎమినోఫిలిన్, గ్జామ్థిన్ డెరివేటివ్, బేస్ చేసుకొని ఎసిటోజోలమైడ్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్. సో ఇట్లా బేస్ చేసుకొని వీక్ డైయూరెటిక్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత బేస్ చేసుకొని థయాజైడ్స్. సో తా అంటే తందాన,
ఓకే, తాబేలు తీసుకుని థయాజైడ్స్ మోడరేట్లీ పొటెంట్, సో సంబాట్ బతకొచ్చు. నెక్స్ట్ లూప్స్ తెలుసుకుంటే వెరీ పొటెంట్ అయితే మనం, సో లూప్ ఆఫ్ ఎన్నిల్ డయూరిటిక్స్ వచ్చేసరికి ఫ్రూసిమైడ్, ఇథైక్లినిక్ యాసిడ్, బ్యూమెటనైడ్. ఓకే, సో ఈ విధంగా మనం పొటెన్సీ బేస్డ్ డయూరిటిక్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జామ్లో ఇంపార్టెంటే. సో ఫాలోయింగ్ ఈజ్ ద వెరీ పొటెంట్ డయూరిటిక్ ఫ్రూసిమైడ్. ఓకే, లూప్ ఆఫ్ ఎన్నిల్ డయూరిటిక్ ఫ్రూసిమైడ్. నెక్స్ట్ వచ్చేసరికి పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్, పొటాషియం రిటైనింగ్ డయూరిటిక్స్, ట్రైమ్టిరన్ అండ్ ఎమిలోరైడ్. ఓకే, తర్వాత వచ్చేసరికి యాంటగోనిస్ట్ ఆఫ్ ఆల్డోస్టిరాన్, స్పైరోలాక్టోన్. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా డయూరిటిక్స్ గురించి. సో మళ్ళీ ఒకసారి సంవాట్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్, అంటే పాయింట్స్ అబౌట్ డయూరిటిక్స్. సో గ్జామ్థైన్స్ లైక్ కెఫిన్, థియోఫిలిన్, థియోబ్రోమైన్ యూజ్డ్ యాజ్ డయూరిటిక్స్. సో ఇందులో థియోఫిలిన్ కెన్ బి యూజ్డ్ యాజ్ థియోఫిలిన్ ఇథిలిన్ డయమైన్, థియోఫిలిన్ ఇథిలిన్ డయమైన్, సో కాల్డ్ యాజ్ ఎమనోఫిలిన్. Theophylline ethylene diamine can also be called as aminophylline. So aminophylline is theophylline ethylene diamine. Question అడగడానికి ఆస్కారం ఉంది. aminophylline is theophylline ethylene diamine. ఓకే, దాని తర్వాత మెకానిజం ఆఫ్ యాక్షన్. సో నంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ గ్లోమరల్ అని ఇంక్రీజ్ చేస్తాయి. సో గ్లోమరల్ ఫిల్ట్రేషన్ పెరుగుద్ది. అట్ ద సేమ్ టైమ్ ఎఫరెంట్ వెజల్స్ ఆర్ డైలేటెడ్ మోర్ దాన్ ద ఎఫరెంట్ వెజల్స్. అఫరెంట్ వెజల్స్ ఆర్ డైలేటెడ్ మోర్ దాన్ ద ఎఫరెంట్ వెజల్స్. సో వచ్చేటివి డైలేట్ అవుతాయి మోర్ దాన్ ఎఫరెంట్, వెళ్ళిపోయేటి కంటే వచ్చేటివి ఎక్కువ డైలేట్ అవుతాయి. సో గ్లోమరల్ ఫిల్ట్రేషన్ పెరిగిపోద్ది. ఓకే, సో ఆ విధంగా గ్జామ్థిన్ డెరివేటివ్స్ పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ థయాజైడ్ డయూరిటిక్స్. థయాజైడ్ డయూరిటిక్స్ వచ్చేసరికి దే ప్రివెంట్ ద రీఅబ్జర్ప్షన్ ఆఫ్ సోడియం. So they prevent the reabsorption of sodium and they causes hyponatremia. Next, excess sodium exchanges with the potassium loss, hypokalemia, hypochloremia. సో ఓవరాల్గా హైపోనాట్రీమియా, హైపోకాలమియా, హైపోక్లోరిమియా అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ థయాజైడ్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ బెంజోథయాడయాజిన్. దే ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ బెంజోథయాడయాజిన్. సో ఇందులో ఉంది బెంజోథయాడయాజైన్. ఓకే, దాని తర్వాత థయాజైడ్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, సో దే ఇంక్రీజెస్ ద యూరినరీ ఫ్లో. ఓకే, దే ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్. సింపుల్గా దే ఇంక్రీజెస్ ద యూరిన్ వాల్యూమ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ దే డిక్రీజెస్ ద యూరిన్ వాల్యూమ్. ఓకే, మామూలుగా వచ్చేసరికి ఇంక్రీజెస్ ద యూరిన్ వాల్యూమ్. ఓకే, అండ్ యాక్ట్ యాజ్ డయూరిటిక్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ దే డిక్రీజెస్ ద యూరిన్ వాల్యూమ్. ఓకే, తగ్గిస్తాయి. దాని తర్వాత ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ప్రొలాంగ్డ్. ఓకే, ప్రొలాంగ్డ్ యూజ్ కాజెస్ వాట్ అంటే డయాబెటిస్ మెల్టస్ వస్తుంది, అంటే ఇన్సులిన్ inhibit the insulin release. So they inhibit the release of insulin on prolonged use. So prolonged use చేస్తే డయాబెటిస్ మెల్టస్ వస్తుంది. ఓకే, మామూలుగా అయితే యూరినరీ ఫ్లో పెంచుతాయి. ఓకే, బట్ డయాబెటిస్ ఇన్సిపిడస్లో యూరినరీ ఫ్లో తగ్గిస్తాయి. సో అది 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో ప్రొలాంగ్డ్ యూజ్ కాజెస్ హైపర్గ్లైసిమియా డ్యూ టు ద ఇన్హిబిషన్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్. నెక్స్ట్ డయాబెటిస్ ఇన్సిపిడస్లో యూరిన్ లెవెల్స్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ ఎసిడోజోలమైడ్ ఈజ్ ఏ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్. ఓకే, it is a carbonic anhydrase inhibitor. సో ఎట్లా యూరిన్ ఫ్లోని పెంచుద్ది అంటే డ్యూ టు ద ఇన్హిబిషన్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్, హైడ్రోజన్స్ అయాన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎక్స్చేంజ్ విత్ ద సోడియం. సో సోడియంతో ఎక్స్చేంజ్ అవ్వడానికి హైడ్రోజన్ అయాన్స్ అవైలబుల్ ఉండవు, అందుకోసం సోడియం అనేది రీఅబ్జర్వ్ అవ్వదు. సోడియం రీఅబ్జర్వ్ అవ్వదు కాబట్టి యూరిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే, అది ఎసిటోజోలమైడ్ ఫ్రెండ్స్. సో ఎసిటోజోలమైడ్ ఏం లేదు, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్ అది. సో కార్బోనిక్ ఎన్హైడ్రేస్ మామూలు ఫంక్షన్ ఏంటంటే H+ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిట్ అయిపోతుందో H+ అయాన్స్ ఉండవు. H+ అయాన్స్ లేకపోతే Na+ అయాన్తో ఎక్స్చేంజ్ అవ్వవు. సో అందుకోసం Na+ మొత్తం కూడా రీఅబ్జర్వ్ అవ్వకుండా వెళ్ళిపోద్ది, యూరిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్పైరోలాక్టోన్. సో స్పైరోలాక్టోన్ ఈజ్ స్ట్రక్చర్ సిమిలర్ విత్ ద ఆల్డోస్టిరాన్. సో ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్ మనం చెప్పుకున్నాం స్పైరోలాక్టోన్. సో ఆల్డోస్టిరాన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయడం. సో బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయకుండా ఇది చేస్తుంది. సో అట్లా యూరినరీ ఫ్లో పెరిగిపోయి సో యూరిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో అది స్పైరోలాక్టోన్ ఫ్రెండ్స్. సో స్ట్రక్చర్ సిమిలర్ విత్ ఆల్డోస్టిరాన్. సో ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్టే అది. ఓకే, సో ఆ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా అడుగుతాడు. ఓకే, స్పైరోలాక్టోన్ ఈజ్ structure similar with aldosterone. Okay, next was coming to the antidiuretics friends. Antidiuretics decreases the urine output. So in those antidiuretic hormone which is released from the posterior pituitary gland. Okay, posterior pituitary gland nunchi యాంటీడైయూరిటిక్ హార్మోన్ అనేది పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. యాంటీడైయూరిటిక్ హార్మోన్ అనేది పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది అలాంగ్ విత్ ద ఆక్సిటోసిన్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ వాసోప్రెసర్ ఎఫెక్ట్. వాసోప్రెసర్
యాక్టివిటీ ఉండడం వల్ల దీన్ని వాసోప్రెసిన్ కూడా అంటాం. ఓకే, సో డిగ్రీ ఆఫ్ డిహైడ్రేషన్ అండ్ సర్క్యులేటరీ బ్లడ్ వాల్యూమ్ బేస్ చేసుకొని యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో బాడీలో నీడ్స్ బేస్ చేసుకొని డిహైడ్రేషన్ ఎట్లా అవుతుంది, బ్లడ్ వాల్యూమ్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అనేది సిక్రీట్ అవుతూ ఉంటుంది. తర్వాత క్లోర్ప్రోమజన్ అండ్ ఆల్కహాల్ డిప్రెసెస్ ఇట్స్ రిలీజ్. ఓకే, క్లోర్ప్రోమజన్ అండ్ ఆల్కహాల్ అనేది దీని యొక్క రిలీజ్ని డిప్రెస్ చేస్తుంది. మనకు తెలిసింది ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఊక యూరిన్ పోతూ ఉంటారు. ఎందుకోసం పోతారంటే యాంటీ డైయూరిటిక్ హార్మోన్ వాళ్ళలో తగ్గిపోయి ఉంటుంది, తగ్గిస్తుంది. ఓకే, ఆల్కహాల్ అనేది యాంటీ డైయూరిటిక్ హార్మోన్ని డిప్రెస్ చేస్తుంది. సో డిప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో క్లోర్ప్రోమజన్ అండ్ ఆల్కహాల్ డిప్రెసెస్ ఇట్ రిలీజ్. నెక్స్ట్ దీని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇంక్రీజెస్ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇన్ ద డిస్టల్ ట్యూబ్యూల్స్ అండ్ ద లూప్ ఆఫ్ ఫెన్నెల్. సో వాటర్ రీఅబ్జార్ప్షన్ని పెంచుద్ది. వాటర్ రీఅబ్జార్ప్షన్ పెరిగింది కాబట్టి యూరిన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ థయాజైడ్స్ యాంటీ డైయూరిటిక్స్లో ఇంకోటి ఏంటి అంటే థయాజైడ్స్ తెలిసిందే యాంటీ డైయూరిటిక్ ఎఫెక్ట్ ఇన్ డయాబెటిస్ ఇన్సిపిటస్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ యాంటీ డైయూరిటిక్స్. సో ఏం లేదు, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ చేస్తుంది. సో రీఅబ్జార్ప్షన్ వాటర్ అవ్వడం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. ఓకే, క్లోర్ప్రోమజన్ ఆల్కహాల్ అనేది దీని యొక్క యాక్టివిటీ తగ్గిస్తాయి, అంటే దీని రిలీజ్ తగ్గిస్తాయి. సో అందుకోసం క్లోర్ప్రోమజన్ కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది. ఓకే, సో థయాజైడ్స్ తెలిసిందే డయాబెటిస్ ఇన్సిపిటస్లో యూరిన్ ఫ్లోని పెంచుతాయి. ఓకే, మామూలుగా అయితే ఏమో యూరిన్ ఫ్లో తగ్గిస్తాయి. సారీ ఫ్రెండ్స్. ఓకే, థయాజైడ్స్ దే ఆర్ డైయూరిటిక్స్, యూరినరీ ఫ్లో పెంచుతాయి, యూరిన్ ఫ్లోని పెంచుతాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిటస్ యూరిన్ ఫ్లోని తగ్గిస్తాయి. ఓకే, థయాజైడ్స్ మామూలుగా అయితే యూరిన్ ఫ్లోని పెంచుతాయి, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిటస్ యూరిన్ ఫ్లోని తగ్గిస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ డైయూరిటిక్స్, యాంటీ డైయూరిటిక్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.